జై శ్రీరామ్, జై భవానీ. రాజకీయంలో కొందరి రాజకీయ నాయకుల వాగ్దానాలు విన్నప్పుడు ఎందుకో నమ్మబుద్ధి కాదు. అరే వీళ్ళు ఎక్కడో మోసం చేస్తున్నారేమో అని అనిపిస్తుంది. ఈవెన్ అది వాస్తవమైన వాళ్ళు భవిష్యత్తులో అది సాధించి చూపెట్టిన ఆరంభంలో మాత్రం అలాంటి డౌట్ వస్తుంది సహజంగా. కొన్ని ముఖ్యంగా వాళ్ళు చెప్పే ఏదైతే హామీలు ఉంటాయో లేకపోతే వాగ్దానాలు ఏదైతే ఇస్తారో వాటిని కనుక లెక్కలోకి తీసుకుంటే ఇలాంటి డౌట్లు ఖచ్చితంగా వస్తాయి. అలాంటివి రెండు డౌట్లు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆలోచిస్తే రాజకీయంగా రెండు అనుమానాలు గతంలో వచ్చాయి, ఇప్పుడు కూడా వస్తున్నాయి. ఏంటి అంటే హుస్సేన్ సాగర్ను ప్రక్షాళన చేయడం. ఆ మొత్తం ప్రక్షాళన చేసేసి అవి కొబ్బరి నీళ్ళు అనుకొని తాగేయాలి, ఇక అంతే, ఇంకా వేరే ఏం లేదు. ఇంకా ప్రజలందరూ వచ్చి అక్కడ నీళ్ళు తాగి లేదా గ్లాసులో నీళ్ళు పట్టుకుపోయి ఇంట్లో ఫిల్టర్ నీళ్ళ లెక్క తాగాల్సిందే అన్నంత గొప్పగా వైడ్ పబ్లిసిటీ జరిగింది. ఏదో పెద్ద పడవ వచ్చింది, అందులోంచి కచరా అంతా తీసేసింది. ఆహా ఇంకా హుస్సేన్ సాగర్ మారిపోయింది రాబాయ్, దాన్ని ట్యాంక్ బండ్ రూపురేఖలే మారిపోతాయి, ఇక అందరం వరద నీళ్లు రాకపోయినా పర్లేదు, ఇక క్యాన్ తీసుకొచ్చుకోవాలి, నింపుకొని వెళ్ళిపోవాలన్నంత గొప్పగా ప్రచారం జరిగింది. తుస్సుమంది. ఇప్పుడు ప్రస్తుతము అంటే అప్పుడు బారాస ప్రభుత్వం అది చేసింది. అంటే ఇంకెన్నో ఉన్నాయి, కానీ ముఖ్యంగా మనం ఇప్పుడు ఈ నదుల గురించి, భాగ్యనగర్ హైదరాబాద్కు సంబంధించిన నదుల గురించి, చెరువులు కుంటల గురించి, హైడ్రా గురించి ఇప్పుడు తీవ్రంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా మూసి నది ప్రక్షాళన, ఆధునీకరణ, సుందరీకరణ, 1,00,000 టన్ 1,00,000 ఎకరాలు నల్గొండకు వెళ్లాల్సిందే అన్నట్టుగా వాగ్దానాలు వస్తున్నాయి. ఇవన్నీ చేస్తున్నారు. అంటే దీంట్లో ఒకటి చిన్న హాస్యాస్పదంగా వస్తే ఒక చిన్న విషయం గుర్తుకొస్తుంది అనమాట. ఏదైతే మూసి నది ప్రక్షాళన చేస్తారు అని వార్త వచ్చినప్పటి కూడా నాకెందుకో ఈ ఇంద్రుడు చంద్రుడు సినిమాలో ఒక సందర్భం ఉంటుంది. జేపా నుంచి కొందరు వస్తారు, వాళ్ళు వచ్చి ఏదో ఆ డీల్ చేసుకుంటారు, మాట్లాడతారు. అదంతా కొంచెం అట్లా ఎట్లయితే జరిగిందో అలాంటి నాకు అదే విషయం గుర్తుకొస్తుంది అనమాట. అంటే చాలామంది నాతో చెప్పిన మాట కూడా ఇదే, నాకు కూడా గుర్తుకొచ్చింది అదే. అంటే మూసీ నదిని సుందరీకరణ, ఆధునీకరణ చేయడం తప్పని అనట్లేదు. ఇంద్రుడు చంద్రుడు సినిమాలో కూడా అది మూసీ నది, అదేదో నది ఉంటుంది, ఆ నదిని, ఆ వాగును, మురికి నదిని అంతా తీసేయాలి, ఆ కంపంతా పోవాలి, అదంతా పోవాలని చెప్పి వాళ్ళకు కూడా ప్రణాళిక ఉంటుంది. తెర వెనుక ఏం జరుగుతుంది మనకు సంబంధం లేదు. తెర ముందుకు వచ్చిన విషయాన్ని కనుక క్షుణ్ణంగా పరిశీలిస్తే, చాలా డీప్గా కనుక పరిశీలిస్తే, ఈ వేలాది కోట్ల రూపాయల ఖర్చు వల్ల మూసీ నది సుందరీకరణ, ఆధునీకరణ కావచ్చు, లేకపోతే అవి కూడా సాగునీరుకు ఉపయోగపడే విధంగా మూసీ నదిని తయారు చేసిన అక్కడ ఉన్న ప్రజల నిత్యావసరం అంటే ప్రకృతి సంబంధమైన అవసరాలకు సంబంధించి అది నిత్య డ్రైనేజ్ అయిపోయింది మురికి నది. అది అనధికారమా అధికారమా అదేదో కానీ మొత్తానికైతే కాలనీలో ఉన్న డ్రైనేజ్ వ్యవస్థ అంతా కూడా చివరి మజిలీ ఏదంటే మూసీ నది. మరి దాన్ని ఎలా ఆధునీకరిస్తారనేది ఇంకొక ప్రశ్న. ఏదొచ్చినా మొత్తానికి ఈ విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాన్ని మద్దతు తెలపాలని లేదు, అలాని విమర్శించాలని లేదు. ఎందుకంటే మద్దతు తెలిపితే జరగకపోవచ్చు, విమర్శిస్తే కావచ్చు, విమర్శిస్తే కావచ్చు, మద్దతు తెలిపితే కాకపోవచ్చు. కానీ దీనివల్ల ఆశించిన స్థాయిలో ఫలితం మాత్రం ప్రజలకు ఉండదని మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు. ఇంతవరకు మాత్రం వాస్తవం. ఒకటి, ఇది ఏదో ఇంద్రుడు చంద్రుడు సినిమాలో పెట్టినట్టుగా కాకుండా, అంటే అలాంటి కమల్ హాసన్, విజయశాంతి నటించిన ఇంద్రుడు చంద్రుడు సినిమా ఉంది కదా, అలాంటిది కాకుండా నిజాయితీగా ఇక్కడ పని జరుగుద్దని మాత్రం ఆశిద్దాం. జై శ్రీరామ్, జై భవానీ.